మా ప్రిపేర్ నేర్చుకున్నామన్నా మీ అందరికీ నా శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు అని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మడు అద్దరే తెలిసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే షడ్స్ పెట్టిన చూడకుండా అవును కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ఎత్తుకు దేవుని పూర్తి రాశాను. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నానండి. ఇక్కడ రాత్రి మరి దేవుడు ఏమన్నారంటే, నిన్ను గొప్ప జన్మ చేసి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వాదంగా ఉండు అని చెప్పేసి ఆ వాగ్దానాన్ని నోట ఉంచారండి. వెంటనే మరి తెలియచేయమన్నారు కాబట్టి నేను దీన్ని మీకు తెలియజేస్తాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఆదికాండము మరి 22వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏం మాట్లాడుతున్నారంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులుగా నీ స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట విన్నందున భూలకు జనములన్నీ నీ సంతానం వలన ఆస్వాదింపడను. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను అని ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నారండి మనతో. దేవుడి మాట వింటే మనల్ని భూలోకి ఉన్న జనులందరి మీద, భూమి అందరి మీద, సమస్త జనులందరి మీద ఆశీర్వదిస్తామని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా మరి ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనంలో, ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశంలోని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలో నీ సంతానమునకు ఇచ్చిదను. నీ సంతానం వలన భూమి సమస్త భూలోకంలోనే సమస్త జనులు ఆస్వాదింపబడను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసుని ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును అని చెప్పేసి ఇక్కడ రాయబడిందండి. ఇంకా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని చెప్పేసి ఇక్కడ మరి రాస్తున్నారు అనమాట అండి. దేవుడు ఇక్కడ మరి మన ఆశీర్వదిస్తూ అంటున్నారు. ఇంకా మన నామాన్ని గొప్ప చేస్తూ అంటున్నారు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నారు అన్నమాట దేవుడు. అప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఆశీర్వదించిన వారిని ఆయన ఆశీర్వదిస్తానంటున్నారు. మనం దూషించే వారిని ఆయన శపిస్తున్నారు. భూమి యొక్క సమస్త వంశముల మరి నీ యందు ఆశీర్వదింపబడతారని చెప్పేసి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము మనకు కూడా ఈనాడు ఇస్తారండి. నేను గొప్ప జనం చేసి నేను ఆశీర్వదించి నా గొప్ప చేస్తానని ఇది మనం ఆశీర్వాదంగా ఉంటామని ఆయన ఆశీర్వదిస్తే మనం కూడా అందరికీ ఆశీర్వాదంగా చేస్తానని దేవుడు ఇదని మాట్లాడుతున్నారు. భయపడుతుంటున్నారు. భూమి యొక్క నీ మూలంగా సంతానం ఆశీర్వదిస్తానంటున్నారు. ఈ విధంగా మనం దేవుడు మనకి ప్రమాణం చేస్తున్నారన్నమాట. నీవు నా మాట విన్న భూలకు జనులన్నీ నీ సంతానం వల్ల ఆస్వాదించబడతాయి నా తోడని చెప్పేసి ప్రమాణం చేసి మరి యెహోవా సెలవిచ్చానని ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ప్రమాణం చేసి నెరవేర్చే దేవుడు. మనిషి ప్రమాణాలు నెరవేరుస్తారని నమ్ముతాం, కానీ మన దేవుడి ప్రమాణం నెరవేరుస్తాడని మనం కూడా నమ్మాలి. అబ్రహాం గారిని ఆశీర్వదించిన దేవుడు, ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన దేవుడు మనకు కూడా ఈనాడు ఆయన వాగ్దానం మనకు ఇస్తున్నారు. అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తారని విశ్వాసంతో మనం రూఢిగా నమ్మాలన్నమాట. అప్పుడే మనకి ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దిన వాగ్దానం అందరి జీవితంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి. మా సరిహద్దులను విశాలపరచండి. నీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి. మాకు కీడు లేకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించండి. మీ దగ్గర రానే మీ ఇష్టం మీద సత్పంట చెప్పని ఎత్తడి గంపలో ఉండే బాగా నేర్చుకొని మా ప్రభు పేరు నిష్కృత ప్రసిద్ధమైన నామన అడుగు పెట్టుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. మేము దీని పెద్దల్లో మా కుటుంబం నుంచి కూడా పేర్చి మనం చేసుకుంటున్న ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.